ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అభాసుపాలు చేసేందుకు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవహరిస్తున్నారని, ఎకనైనా వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో భగవంతుడు తన నిఘా నేత్రంతో తగిన గుణపాఠం నేర్పుతారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులు పూజించే పవిత్రమైన గోమాతపై అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలల కాలంలోనే టీటీడీ పైన, ఎన్డీఏ కూటమి పైన లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు. మీ హయాంలో ఎస్వీ గోశాలలో దాణా కుంభకోణం, నాణ్యత లేని మందులు సరఫరా చేసి గోమరణాలకు కారణమయ్యారని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తగదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అన్ని కులాలకు చెందిన వారికి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు పారదర్శకంగా పాలన అందిస్తున్నారని, దర్శనాల విషయంలోనూ, లడ్డూల విషయంలోనూ ప్రతిదీ భక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనను కూడా విమర్శించడం తగదన్నారు. టీటీడీలో జరుగుతున్న విషయాలపై పదే పదే అసత్యపు ఆరోపణలు చేస్తూ కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. తిరుమలలో పాలన చక్కగా సాగుతోందని, అందుకు బిఆర్ నాయుడు భక్తితో, బాధ్యతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కరాటే చంద్ర, సుబ్బు యాదవ్, సుధాకర్ రెడ్డి, నాగప్రతాప్ పాల్గొన్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఆ మాట అన్నిన తర్వాత ఎంప్లాయీస్ ఇమీడియట్లీ స్పందించాలి. మీరు ఎవరైనా రావచ్చు, పోవచ్చు, దేవుని దగ్గర సేవ చేసేవాళ్ళు మీరు. కరుణాకర్ రెడ్డి గారు నా మనుషులు, నా శ్రేయోభిలాసులు 2000 మంది నిఘా నేత్రాలు ఉన్నారు అని అంటే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇదేదో ఫ్యాక్టరీలు కాదు, యూనియన్లు పెట్టుకోవడానికి. ఎంప్లాయీస్ కొంతమంది, ఈరోజు కూడా ఎంప్లాయీస్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు పైన. చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే ఈఓ, అడిషనల్ ఈఓ గారు, మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి కూడా మేము తీసుకువెళ్తాం. ఇది పని కట్టుకొని తిరుమల తిరుపతిని బస్టు పట్టించాలని కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు కొంతమంది వైకాపా నాయకులు, ఎంప్లాయీస్ ఈ విధంగా చేస్తున్నారు. పైన గంజాయి, మద్యము విచ్చలవిడిగా పైకి వస్తూ ఉందంటే కరుణాకర్ రెడ్డి చెప్పిన మనుషులు ఆ నిఘా నాత్రాలే పైకి తరలిస్తున్నారు. ఎంప్లాయీస్ ఇంతవరకు స్పందించకపోవడం ఏంది? మీకు తల్లి లాంటి సంస్థ టీటీడీ, అలాంటి సంస్థని కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది వల్ల అందరూ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణంగా మాట్లాడతారండి. నిఘా నేత్రాలు ఉన్నారంటారు. ఒక ఎంప్లాయీస్ని పెట్టుకొని మానుకోవాలి, క్షమాపణ చెప్పాలి భగవంతుడికి, ఎంప్లాయీస్కి. కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ నిఘా నేత్రాలు ఎవరో ఐడెంటిఫై చేసి, ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ఎంప్లాయీస్ పైన లేనిపోని చెప్తున్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టాలి. అదే సంస్థ కాదు, టీటీడీ తిరుమల దేవస్థానంలో కాదు, మిగతా సంస్థల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్ ఉన్నారు కొందరు. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని మేము ఇది ముఖ్యమంత్రి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరిస్తున్నాం.